కేసీఆర్ ఇరిగేషన్లో చేసిన ప్రయత్నాలని నిష్ప్రయోజనమా మీరు అనేది? నేను ఒక మాట చెప్తే వినండి. 1956 వరకు మనకు 16 లక్షల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు 16 లక్షల ఎకరాలు ఆయకట్టు వచ్చింది. 1956 నుంచి 2004 వరకు అంటే చంద్రబాబు కాలంలో 22,000 ఎకరాలకు వచ్చింది, 22 లక్షల ఎకరాలకు. ఆ తర్వాత చంద్రబాబు కాలంలో అంటే 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి కాలంలో 7 లక్షల ఎకరాల ఆయకట్టు. ఎంత ఖర్చు పెట్టాడు? 93,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 93,000 కోట్లు ఖర్చు పెట్టాడు రాజశేఖర రెడ్డి. అంతకుముందు చంద్రబాబు 17,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 17,000 కోట్లు ఖర్చు పెట్టి 22 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు తెచ్చాడు. ఆ తర్వాత 2014 నుంచి 2024 వరకు ఈ ప్రభుత్వం 1,80,000 కోట్లు ఖర్చు పెట్టింది. 1,80,000 కోట్లు ఖర్చు పెట్టింది. వీళ్ళు ఆయకట్టు తెచ్చింది ఎంత? 14 లక్షల ఎకరాలు. ఇంత డబ్బు, ఇంత పెట్టుబడి అవసరమా? అసలు ఇంకొకటి, ప్రతి ఏటా రివైజ్డ్ ఎస్టిమేషన్స్ పెరుగుతూనే ఉంటాయి. అసలు ఎప్పుడండి 1964లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కట్టారు, జవహర్లాల్ నెహ్రూ గారు చేశాడు. ఎంత తెలుసా? 40 కోట్లు. 40 కోట్లు ఎస్టిమేషన్. శ్రీరామ్ సాగర్. అది మొదటి దశ. రెండో దశ 16 లక్షల ఎకరాలు. మొదటి దశ 9 లక్షల ఎకరాలు, రెండో దశ 6 లక్షల ఎకరాలు. రెండో దశ వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాదు. మొదటి దశ కరీంనగర్. మొదటి దశ కంప్లీట్ అయింది. రెండో దశ ఇప్పుడు కంప్లీట్ చేయడానికి కాలువతో సహా కాకతీయ కాలువ, వరద కాలువతో సహా ఇప్పుడు ఎంత అయింది తెలుసా? 2,250 కోట్లు ఖర్చు అయింది. 40 కోట్ల ఎక్కడ 2,200 కోట్ల. మీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టు డిజైన్ ఎంత? 150 కోట్లు. 3,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా రిపేర్లు చేస్తూనే ఉన్నారు. అంటే ప్రాజెక్టు కట్టినప్పుడు మీరు ఉన్నారు, మీకు తెలుసు కదా. అయ్యో అదంతా ఇప్పుడు ఇప్పటిలాగా కాదు. అప్పుడు మనుషులు పెట్టి రాళ్ళు పెట్టి కట్టారు సిమెంట్తో. అవి పెట్టి నేను వెళ్ళాను అక్కడికి నాగార్జున సాగర్ నిర్మాణం చేసేటప్పుడు. అది కరెక్ట్. మీరు వేరు అక్కడికి? మీకు అంత ఎంత వయసు అప్పుడు మీది? అప్పటికి మనం దాదాపు ఏంటంటే 20 సంవత్సరాలు ఉంటాయి. 20 అంటే మంచి తెలుగు ఉన్నట్లే. మంచి తెలియ ఉంది, చూడడానికనే వెళ్ళాం. అది దాదాపు 15,000 మంది కూలీలు. 15,000 ఏది మొత్తం ఈ స్టెప్పులు కట్టి వాటి మీద ఉన్న మనుషులు, ఇంకా బయట అంతా చేసే వాళ్ళందరూ కొడితే మొత్తం 50,000 మంది కూలీలు పనిచేశారు. ఎన్ని సంవత్సరాలు? ఒక 6-7 సంవత్సరాలు చేశారు. అసలు నిజానికి ఆ ప్రాజెక్ట్ అక్కడ కట్టాల్సింది కాదు, అక్కడ కర్నూలు దగ్గర కట్టాల్సింది, మన సోమశిల దగ్గర కట్టాల్సింది, సిద్ధేశ్వరం దగ్గర కట్టాల్సింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కేఎల్ రావు అని చెప్పని గుంటూరు ఇంజనీరు జవహర్లాల్ నెహ్రూ దగ్గర కాబట్టి ఇక్కడ కట్టాడు. దానికి కుట్ర ఉన్నట్టు నిజమేనా? అది కుట్రే. ఎందుకంటే నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఎంత తెలుసా? 130 టీఎంసీ. డెడ్ స్టోరేజే 130. అవి బయటికి రావు. మీకు ప్రపంచంలో ఎక్కడ డెడ్ స్టోరేజ్ అంత లేదు. ఏదైనా 5 టీఎంసీలు, 6 టీఎంసీలు, 3 టీఎంసీలు ఉంటాయి. ఇది 130 టీఎంసీలు. చాలామంది ఇంజనీర్లు చెప్పారు, మీ డెడ్ స్టోరేజ్లో ఉన్న నీళ్ళన్నీ ఈ నేల నుంచి తీయకుండా ఉన్నాయి, అది మృతపాయం అయిపోతాయి, ఆక్సిజన్ లేకుండా అయిపోయి చేపలు గిట్ల చచ్చిపోతాయి, ఆ నీళ్ళన్నీ ఒకసారి తీసి మళ్ళీ కొత్తగా నింపండి అని చెప్పి అన్నారు శివరామకృష్ణ లాంటి వాడు. కానీ ఏ గవర్నమెంట్ ఆ పని చేయలేదు. అసలు మొత్తం నీళ్లు తీయడానికి కింద ఫ్యాన్స్ ఉంటాయి, ఆ ఫ్యాన్స్ సిల్ట్రేషన్ అయిపోయినాయి, పూడిక వచ్చేసి అవి తిరుగుతలేవు. అందువల్ల ఆ నీళ్ళు అట్లాగే ఉంటాయి. ఎట్లా మరి వాటిని? ఇంకంతే. మరి కొత్త నీళ్ళు వచ్చినప్పుడు పాత నీళ్ళు పైకి వస్తాయి కదా? రావు. అవి భారజలం అంటే ఆక్సిజన్ పోయిన తర్వాత నీరు వెయిట్ పెరుగుతుంది, వెయిట్ పెరిగి వెయిట్ కిందనే ఉంటాయి, పై నీళ్ళు పైనుంచే వెళ్ళిపోతాయి. ఓకే. అట్లా ఈ నీళ్ళు కిందికి పోయి పైకి వచ్చేది జరగదు. ఎందుకంటే ఆక్సిజన్ పోయి ఉంటేనే పైకి తేలాడుతుంది. మృత జలాలు అన్నప్పుడు మనం పాలమూరు రంగారెడ్డి పెట్టినాము, అక్కడ వాళ్ళు ఒకటి ఇది పెట్టినారు, ముచ్చుమర్రి ఒకటి పెట్టినారు, పోతిరెడ్డి పాటు పెట్టినారు, లేపినప్పుడు పోతున్నాయి కదా అక్కడ. అవన్నీ ఎప్పటికప్పుడు నీళ్ళు శ్రీశైలంలో మీరు చెప్పేది ముచ్చుమర్రి, మనం కంద్రీనేవా
దాని సాగర్ మీద పక్కన లేదు. దాని పక్కన ముచ్చుమర్రి, దాని పక్కన వెలుగొండ, అవి శ్రీశైలంలో. కాబట్టి శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ 25 TMCలకు బదులు ఏంటంటే ఇప్పుడు లిఫ్ట్ చేసి నీళ్ళే లేకుండా చేశారు. 3 TMCలే ఉంటాయి. రాయలసీమ ఎత్తిపోతలు పెట్టారు అందులో. అందువల్ల ఏంటంటే దీని విషయంలో నేను చెప్తున్నా, కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచించినా ఆ 3 ప్రాజెక్టులు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను వదిలేసేయడం మంచిది. ఎందుకంటే తలభారం ఒక పేషెంట్, కాళ్ళు లేని పేషెంట్ను మనం ఇంట్లో సాధుకు పెంచుకున్నట్టు మరి ఏం చేయాలి, కాళ్ళు తీసేయాలి. దాన్ని తీసేసి దానికి అయ్యే రిపేర్ల ఖర్చులో సగం, దానికి రిపేర్ల ఖర్చు కావాలంటే 20,000 కోట్లు, దానికంటే ఏంటంటే 8,000 కోట్లు కడితే ఇప్పుడు ఆ ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తే ఎల్లపల్లిలో పడితే ఎల్లపల్లి తుమ్మిడిహెట్ నుంచి ఇప్పుడున్న గవర్నమెంట్ను అంగీకరింపేసి వార్ధా కాకుండా తుమ్మిడిహెట్ నుంచి కనుక నీళ్లు తీసుకొని ఆ 116 కిలోమీటర్లలో 70 కిలోమీటర్లు అయిపోయింది కాబట్టి మిగతా 40 కిలోమీటర్లు దవ్వేసి ఎల్లంపల్లిలో కలిపిస్తే మీకు ఈ సేమ్ కిందిదంతా మళ్ళీ యాజిటీస్గా పనిచేస్తుంది. చేవెళ్ళ వరకు నీళ్ళు వస్తాయి. చేవెళ్ళ వరకు నీళ్ళు వచ్చేస్తాయి. చేవెళ్ళ వరకు తర్వాత కానీ ముందు ఇక్కడికి షామీర్పేట వరకు అయితే గ్యారంటీ ఇక కాలువలు తీసి ఉన్నాయి. షామీర్పేట వరకు కాలువలు, షామీర్పేట చెరువులోకి నీళ్ళు వస్తాయి. షామీర్పేట నుంచి ఇటు ఇబ్రహీంపట్నం వైపు ఒక కాలువ, ఇటు కింద చేవెళ్ళ వైపు ఒక కాలువ తీయాలి. అందుకోసం ఏమిటంటే గవర్నమెంటు డబ్బులు ఖర్చు పెట్టినా దాని యొక్క ఫలితం కనపడాలి. దీన్ని ఏమంటారంటే బీసీ రేషియో అంటారు. బీసీ రేషియో అంటే కాస్ట్ ఆఫ్ బెనిఫిట్ రేషియో. ఒక ప్రాజెక్టు మీద మనం పెట్టుబడి పెడితే 1:10కు మించకూడదు. అంటే ₹1 ఖర్చు పెట్టామంటే 10 సంవత్సరాల్లో తిరిగి డబ్బులు రావాలి. కానీ ఇది 40 ఏళ్ళైనా ఈ డబ్బులు తిరిగి వచ్చేది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది మేము ఇది పండిస్తున్నాం, అది పండిస్తున్నాం అని. అంత వరే పండిస్తారా? అసలు ఇంకొకటి మన పంటల విషయం కూడా చూస్తే మనకెంత 1,60,00,000 ఎకరాలు ఉంది. అసలు లిఫ్టులు దేనికోసం? వరిగా మేము ఆరుతడి పంటలకు లిఫ్ట్ దేనికి? అసలు ప్రాజెక్టులు అన్నీ కూడా ఏంటంటే ఆరుతడి పంటలే వేయాలి, మెట్ట పంటలు. కానీ అందరూ వరి వేస్తున్నారు. ఆ వరి వేయడం చేత ఏమిటంటే మేము వరి బాగా పండిస్తున్నామని. అసలు వరి పండించకూడదని చెప్పనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఇప్పుడు అమెరికా ఉందండి, మన తెలంగాణలో పండిన వడ్డు కూడా పండాయి అక్కడ. మరి తినరు కదా ఎవరు అక్కడ అమెరికాలో? వాళ్ళు అక్కడ జొన్నలు, గోధుమలు, సోయా, మొక్కజొన్నలు, సోయా ఇవి పండిస్తారు. అందుకోసం ఇప్పుడు మనకు ఉత్తర భారతంలో కూడా ఇంతకుముందు పంజాబ్లో యాసింగి వానకాలం వరి పెడితే నీళ్ళు ఉబికొచ్చి వాటర్ లాగ్గింగ్ అంటారు, ఊటలు వచ్చేసి ఒక 8-10 లక్షల ఎకరాల్లో పంటలు పండలే. అయితే 2-3 ఏళ్ళు బీడు పెడితే అప్పుడు గట్టిపడ్డ తర్వాత వానకాలం వరేస్తున్నారు, యాసింగి గోధుమలు వేస్తున్నారు. అందుకోసం పంటల విధానాన్ని కూడా మార్చాలి. ఇప్పుడు మనకున్న భూమిలో 60 లక్షల ఎకరాలు వరేస్తున్నాం, 60 లక్షల ఎకరాలు పత్తి వేస్తున్నాం, 120 లక్షల ఎకరాలు. ఇక 10 లక్షల ఎకరాల్లోనే మన కందులు, పెసళ్ళు, ఈ జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, పండ్లు, కూరగాయలు అన్నీ వేస్తున్నాం. అందుకోసం ఇప్పుడు కూరగాయలు ఎంత దుర్మార్గం అంటే మనం 32 లక్షల టన్నులు తింటున్నాం తెలంగాణ సంవత్సరానికి. 32 లక్షల టన్నుల కూరగాయలు తింటున్నాం. మనం పండించేది ఎంత? 19 లక్షల టన్నులు. మిగతా మొత్తం దిగుమతి చేసుకుంటున్నాం. అంతా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి దిగుమతి. దేశాలే ఏకంగా కూరగాయలు, పప్పులు, పాలు, మాంసం, గోధుమలు, పంచదార ఇవి మనం బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనం పండించుకోవచ్చు కానీ ఆ పంటల విధానం లేదా అది మార్చాలి. కేసీఆర్ మాట వరి ఏకండి అందరు కేసీఆర్ అన్నాడు అప్పట్లో మాట. ఎప్పుడు అన్నాడండి? తాను కొనలేని పరిస్థితిలో అన్నాడు. ఇప్పుడు 120 లక్షల ఎకరాలు యాసింగి వానకాలం కలిపి 120 లక్షలు, యాసింగి 60 లక్షలు, వానకాలం 60 లక్షల్లో వేస్తున్నారు.